ఇక వివరాల్లోకి వెళ్తే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా పురస్కరించుకుని నిర్వహించిన సంవిధాన్ దివాస్ కార్యక్రమం సాంఘిక సంక్షేమం పాఠశాల విద్యాశాఖ కలెక్టరేట్ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ కలెక్టర్ మనీషా, సాంఘిక సంక్షేమ శాఖ జేడి శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, డిప్యూటీ కలెక్టర్ జి రత్నమణి, కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్ తదితరులతో కలిసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ మనీషా అందరితో కలిసి రాజ్యాంగ పీఠికను ముక్త కంఠంతో చదివి పవిత్ర రాజ్యాంగ స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదం పొందిందని అన్నారు. జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు. తద్వారా భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని ఆమె తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును సంవిధాన్ దివాస్గా హమారా సంవిధానం హమారా స్వాభిమాన్ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన పవిత్ర రాజ్యాంగం స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో పెంపొందించుకుని రాజ్యాంగ ఆశయాలకు విలువలను కాపాడేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమం పాఠశాల విద్యాశాఖ అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.